స్కూల్ బస్ డ్రైవర్ల భద్రతా నియమాలను లోతుగా విశ్లేషించే ఈ సెషన్కి స్వాగతం. నేరుగా విషయంలోకి వెళ్దాం. అసలు ప్రతిరోజూ వందలాది విద్యార్థులను సురక్షితంగా స్కూల్కి చేర్చాలంటే డ్రైవర్లకు ఎలాంటి నియమాలవసరం? ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పిల్లల్ని సురక్షితంగా సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చడమే డ్రైవర్ల ప్రథమ బాధ్యత. డ్యూటీ బస్సు స్టార్ట్ చేయక ముందే మొదలవుతుంది. సరైన యూనిఫాంలో, ఐడీ కార్డ్తో సమయానికి రావాలి. ఆ వెంటనే బ్రేకులు, లైట్లు, టైర్లు, అలాగే ఎమర్జెన్సీ డోర్సు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదో తప్పనిసరిగా చెక్ చేయాలి. బస్సు లోపల ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. అలాగే ఏ రూట్లో వెళ్తున్నాం, ఎంతమంది పిల్లలున్నారు అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. పికప్, డ్రాప్ సమయంలో అత్యంత ముఖ్యం. బస్సును ఎట్టి పరిస్థితుల్లోనూ రేసింగ్ లేదా ప్రమాదకరంగా ఓవర్టేక్ చేయకూడదు. పిల్లలు బస్సు ఎక్కుతున్నప్పుడు వాళ్లందరూ సీట్లలో సురక్షితంగా కూర్చునే వరకు బస్సును ఒక్క అంగుళం కూడా కదపకూడదు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడకం ఖచ్చితంగా నిషేధం. బస్సులో ప్రశాంతమైన, క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉంచాలి. స్కూల్ వచ్చాక ప్రతి ఒక్కరూ దిగారో లేదో చూసుకోవాలి. ఏ ఒక్క చిన్నారిని బస్లో మర్చిపోకూడదు. ఇది అత్యంత కీలకం. డ్యూటీ పూర్తయ్యాక సరైన చోట పార్క్ చెయ్యాలి. బస్ కండిషన్ గురించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే రిపోర్ట్ చెయ్యాలి. డ్రైవర్లు ఆల్కహాల్ తీసుకోకూడదు, కోపంగా మాట్లాడకూడదు. దానికి బదులు ఎప్పుడూ అప్రమత్తంగా, పిల్లలతో చాలా మర్యాదగా ప్రవర్తించాలి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ముందు బస్సు ఆపాలి, ఆఫీస్కు సమాచారం ఇవ్వాలి, సహాయం వచ్చేదాకా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఉన్నవాళ్లు మాత్రమే ప్రథమ చికిత్స చేయాలి. నాకు అప్పగించిన ప్రతి చిన్నారి భద్రతే నా బాధ్యత అనే ఈ బలమైన వాక్యంతో ఈ ప్రోటోకాల్ ముగుస్తుంది. ఇన్ని కఠిన నియమాలను ప్రతిరోజూ తూచా తప్పకుండా పాటిస్తే మన భవిష్యత్ తరాలు ఎంత సురక్షితంగా ఉంటాలో ఆలోచించండి.